నేడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 28 నుంచి కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులతో నిర్మలా భేటీ కానున్నారు. రాష్ట్రాల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోనున్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా హాజరు కానున్నారు. గ్లోబల్ రైజింగ్ కోసం కేంద్రంపై భారీ లక్ష్యాలు పెట్టుకుంది తెలంగాణ సర్కార్. పథకాలు, ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరనుంది. ఉపాధి హామీ పథకానికి సైతం కేంద్ర ప్రభుత్వం కోత పెడుతోందని ఆరోపిస్తోంది. ఆర్థిక శాఖ మంత్రుల సమావేశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. గుడ్ మార్నింగ్ భారతి. ఇవాళ ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో కేంద్ర ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ఈ నెల 28వ తేదీ నుంచి కేంద్ర బడ్జెట్ సమావేశాలు 2 విడతలుగా ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ ఫిబ్రవరి 1న కూడా ఆదివారం రోజు కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఈ ఈ అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే విజ్ఞప్తులను బడ్జెట్ కు సంబంధించిన విజ్ఞప్తులన్నీ కూడా స్వీకరించడానికి చర్చించడానికే ఈ రోజు ఈ కీలక సమావేశం ఏర్పాటు చేసినట్టు నిర్మలా సీతారామన్ వర్గాలు తెలుపుతున్నాయి. అయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుంచి రాష్ట్ర డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క తో పాటు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఈ ఢిల్లీలో జరిగే ఈ సమావేశం చాలా కీలక అంశాలు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకురానున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఆర్థిక శాఖ మంత్రులు కానీ ఇతర మంత్రులు ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా అనేక మంది కేంద్ర మంత్రులు కలిసి రాష్ట్రానికి సంబంధించిన అనేక విషయాల్లో కూడా విజ్ఞప్తులు చేస్తా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు కూడా కలవటం జరుగుతా ఉంది. కానీ కేంద్రం నుంచి మాత్రం రావాల్సిన స్థాయిలో నిధులు రాకపోవడంతో కొంత తెలంగాణ రాష్ట్రం కేంద్రంపై నారాజులో ఉందని చెప్పి అనుకోవాలి. ఇప్పుడు ముఖ్యంగా రాష్ట్రంలో అనేక భారీ పథకాలకు శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో విదేశీ పర్యటన చేసి అనేక కంపెనీలతో ఒప్పందాలు చేసుకొని వస్తా ఉంది. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన గ్లోబల్ రైజింగ్ 2047 సమ్మిట్ సందర్భంగా కూడా అనేక కంపెనీలతో భారీ స్థాయిలో పెట్టుబడులకు ఆమోదాలు చేసుకుంది. కాబట్టి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో కానీ, కేంద్రం చేయాల్సిన సహకారం విషయంలో కేంద్రం ఎక్కడ కూడా చేయట్లేదని చెప్పి ఈ రోజు సమావేశంలో చాలా కీలకంగా బట్టి విక్రమార్క మాట్లాడే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ లో 2వ దశ మెట్రో రైలు విస్తరణ, తర్వాత మూసి ప్రాజెక్ట్ కోసం 1,50,000 కోట్లతో మూసి ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం చేపడుతున్న స్కీమ్ కానివ్వండి, తర్వాత జాతీయ ఉపాధి హామీ పథకంలో ఇప్పటికే మహాత్మా గాంధీ పేరు మార్చి వేరే పేరు పెట్టడం వల్ల రాష్ట్రాల వాటా పెంచడం వల్ల ఈ రాష్ట్రానికి ఇంకా తీవ్రమైన భారం పడుతుంది. అదేవిధంగా గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధుల విషయంలో కానీ ఇంకా అనేక విషయాల్లో కూడా ఈ రోజు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఈ రోజు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకున్నారు. ముఖ్యంగా GST 2026 పథకం పైన కూడా మొన్న అసెంబ్లీలో అటు కౌన్సిల్ లో కూడా శాసనసభ తీర్మానం చేసింది. GST సంబంధించిన విషయంలో కూడా కేంద్రం రాష్ట్రాల పైన భారం వేయకుండా ఇంకా ఇతర విషయాల్లో కూడా రాష్ట్రాలపై భారాలు వేయకుండా చూడాలని చెప్పి బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర విభజన సమయంలో జరిగిన ఒప్పందాలతో పాటు వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ కానీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ, ఇంకా ఇతర ప్రాంతాల్లో నిర్మిస్తున్న కొత్తగా ఏర్పాటు చేయబోతున్న విమానాశ్రయాల విషయంలో కానీ, ఇంకా మెట్రో రైలు విస్తరణ కానీ, హైదరాబాద్ అభివృద్ధికి తర్వాత GHMC అభివృద్ధికి కూడా కేంద్రం పెద్ద ఎత్తున సహకరించే విధంగా ఉండాలని చెప్పి బట్టి విక్రమార్క కోరున్నారు. ఇవాళ ఈ నెల 28 నుంచి కూడా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఫిబ్రవరి 1, 28న ఉభయ సభలు ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలు ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఫిబ్రవరి 9, 13వ తేదీ వరకు మొదటి దశ సమావేశాలు, అదేవిధంగా మార్చి 9 నుంచి మళ్ళీ ఏప్రిల్ 2 వరకు 2వ దశ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, అదేవిధంగా లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ కూడా ఈ సమావేశాలపై చాలా కీలక సమావేశాలుగా భావించి అన్ని రాష్ట్రాల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకునేందుకే, ముఖ్యంగా ఆర్థిక పరమైన అంశాలను పరిగణలోకి తీసుకునేందుకు ఈ రోజు నిర్మలా సీతారామన్ ఢిల్లీలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఢిల్లీకి కేంద్ర రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా ఇద్దరు కూడా ఈ రోజు ఢిల్లీకి బయలుదేరి వెళ్ళడం జరిగింది. ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీలో జరిగే ఈ సమావేశంలో పాల్గొంటారు. భారతి, కేంద్రాన్ని రాష్ట్రం కోరనుందంటారా? అంటే ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాల విషయంలో ఇప్పటికే రాష్ట్రం నుంచి రాతపూర్వకంగా కానీ, లెటర్ రూపంలో కానీ ప్రత్యక్షంగా కలిసి ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గాని, అదేవిధంగా రోడ్లు భవనాల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో పాటు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి
ఇతర మంత్రులందరూ కూడా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా అనేక మార్లు రాష్ట్ర ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని ఇతర మంత్రులు ఎంపీలు పార్లమెంట్ సమావేశాల సమయం జరుగుతున్న సమయంలో పార్లమెంట్ ఎంపీలు అందరూ కూడా కలిసి అనేక విజ్ఞప్తులు చేస్తున్నారు. కానీ ఏ ఒక్కదానికి కూడా స్పష్టమైన కేంద్రం నుంచి వచ్చే నిధుల విషయంలో కానీ ఇంకా లేదు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు భవనాల శాఖ మంత్రి విషయంలో హ్యామ్ రోడ్లను పెద్ద ఎత్తున నిర్మిస్తా ఉన్నారు. జాతీయ రహదారులను పెద్ద ఎత్తున చేపట్టాలని చెప్పి రోడ్ల విస్తరణ కార్యక్రమం చేపడతా ఉంది. దీనిపైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్ర కేంద్ర మంత్రికి అనేక విజ్ఞప్తులు చేస్తున్నారు. తాజాగా విజయవాడ హైవే పైన టోల్ ప్లాజా విషయంలో కూడా ఫ్రీ రుసుము టోల్ ప్లాజా ఫీజు లేకుండా సంక్రాంతి పండుగకి వెళ్లే ప్రయాణికులకు పెద్ద ఎత్తున అనుమతి ఇవ్వాలని చెప్పి గడ్కరీకి లేఖ రాసినప్పటికీ అది కూడా ఇంతవరకు రెస్పాన్స్ లేదు. కాబట్టి ఇలాంటి విషయంలో కొంత కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం గురుగా ఉన్నప్పటికీ అధికారికంగా నిర్వహించే సమావేశం కాబట్టి ఈ రోజు అధికారికంగా నిర్వహించిన సమావేశం కాబట్టి ఈ సమావేశంలో పాల్గొని రాష్ట్రం నుంచి ఇప్పటికే చీఫ్ సెక్రటరీ గాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని ఆర్థిక పరమైన అంశాల విషయంలో ఏ విజ్ఞప్తులు కేంద్రం దృష్టికి తీసుకురావాలని దానిపైన చర్చించిన నేపథ్యంలోనే ఇవాళ జరిగే సమావేశంలో డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తాన్ గారితో కలిసి పాల్గొంటున్నారు. భారతి రైట్ రాములు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.